భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బీటీవీ లేఅవుట్ అయితేనేమి, ఎంసీ లేఅవుట్ అయితేనేమి, మల్లాపురం లేఅవుట్ అయితేనేమి, ఆంజనేయస్వామి లేఅవుట్ అయితేనేమి, ప్రతి చోట ఎక్కడ చూసినా ఇవాళ ఆక్రమణకు గురై ఒక్కొక్కరు కనీసమన్నా ఒక్కో వ్యక్తి నలుగురు ముగ్గురు 4-5 ప్లాట్లు వేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొన్న కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానం పెట్టారు, పూర్తిగా ఫ్లాట్ పైన విచారణ చేస్తామని చెప్పేసి, చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఇవాళ ప్రతి పేపర్లు కూడా ఇవాళ స్టోరీల వైజ్గా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క లేఅవుట్ పైన కూడా చర్యలు తీసుకొని లేదు. ఏ వ్యక్తి కబ్జా చేశాడో, ఏ వ్యక్తి ఆక్రమించాడో అనేది కూడా ఇంతవరకు తేల్చలేనటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పూర్తిగా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఈ భూములు ఉన్నాయో పూర్తిగా ఈ లేఅవుట్లను కూడా పూర్తిగా విచారణ చేపట్టండి. అర్హులైనటువంటి పేదలకి ఆ ఇల్లు పట్టాలు అందేలాగా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు చూడాలని చెప్పేసి ఇవాళ సిపిఐ ఏఐవైఎఫ్ గా మేము కోరుతున్నాం. అదేవిధంగా కనేకల్ రోడ్లో అరబిక్ కాలేజీలో 207 సర్వే నంబర్లో కూడా దాదాపు 30-40 పాటలు పడేంత దాన్ని కూడా ఇవాళ అక్కడ స్కూల్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట కూడా ఇవాళ ఆక్రమణకు గురై. దీన్ని పూర్తిగా ఈ లేఅవుట్ల పైనే కాకుండా రోడ్డు పరిసర ప్రాంతాల్లో కానీ ఇంకోటి కానీ ఇవాళ మొన్న కూడా మరి అధికారులు కూడా బైకులు కానీ ఇతర వాహనాలకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి షాపుల వల్ల రోడ్లకి జనాలు పారాడడానికి కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి అన్ని తొలగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఏదైతే రోడ్డు పరిసర ప్రాంతాలు ఎవరైతే కూడా ఆక్రమించి ప్రభుత్వ స్థలాలు ఇల్లు కట్టారో, మళ్ళీ ఆక్రమించుకున్నారో వాటి కూడా పూర్తిగా దృష్టి సారించి మరి వాటిని పూర్తిగా ఆక్రమణలు తొలగించి మరి పేద ప్రజలకు అక్కడ పట్టాలు అందేలాగా చూడాలని చెప్పేసి ఇవాళ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి రాయదుర్గం మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రం పైన తొందరలో స్పందన రాకపోతే దశల వారికి కూడా ఉద్యమాలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకి తెలియజేస్తాను.